శ్రీకృష్ణదేవరాయల జయంతిని ప్రభుత్వమే అధికారికంగా జరపాలి అని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బలిజ సంఘం డిమాండ్ చేసింది. సాహితీ సమరాంగణ సార్వభౌముడు, విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయల జయంతి జనవరి 27వ తేదీ ఆళ్లగడ్డలో ఘనంగా జరిగింది. ఆళ్లగడ్డ బలిజ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మాట్లాడుతూ, దక్షిణ భారతదేశం మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన చేసిన హంపి విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల వారి జయంతిని అధికారికంగా ప్రభుత్వమే నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. రాయలవారి కుమార్తె మోహనాంగి రాసిన మారీచి పరిణయం అనే పుస్తకంలో రాయలవారి జయంతిని తిథి, వార, నక్షత్రాలతో సహా పేర్కొన్నారన్నారు. ఆ కాలం ప్రస్తుత గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం 1471 జనవరి 27 అవుతుందని చరిత్ర పరిశోధకులు, జ్యోతిష్యులు తేల్చి చెప్పారు. దీనిని వివాదం కానివ్వకుండా ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బలిజ కాపు కులస్తులందరూ ఏకతాటిపై నిలబడి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని, బలిజ కాపుకుల ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణదేవరాయల విషయంలో ప్రభుత్వం అలసత్వం చూపుతోందని వారు మండిపడ్డారు. బలిజ కాపు కులానికి దామాషా ప్రకారం దక్కాల్సిన నామినేటెడ్ పదవులను ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం బలిజ కాపులను నిర్లక్ష్యం చేసి మూల్యం చెల్లించుకుందని, కూటమి ప్రభుత్వం 2029 ఎన్నికల్లో ఆ పరిస్థితులు తెచ్చుకోవద్దని హితవు పలికారు. శ్రీకృష్ణదేవరాయల జయంతిని ప్రభుత్వమే అధికారికంగా జరపాలని బలిజ సంఘీయులు అందరూ కలిసి ఎమ్మెల్యే అఖిలప్రియ గారికి, ఆళ్లగడ్డ తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని 6 మండలాల నుండి పెద్ద ఎత్తున బలిజ సంఘీయులు హాజరయ్యారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ నియోజకవర్గ బలిజ సంఘం గౌరవాధ్యక్షులు డాక్టర్ ఎంవి ప్రసాద్, అధ్యక్షులు నల్లగట్ల బాలుడు, అర్జీగారి నరసింహులు, శెట్టి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 556వ జయంతి జరుపుకుంటున్నాము. ఆళ్లగడ్డ నియోజకవర్గ బలిజ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జనవరి 27వ తేదీన ఆయన జయంతిని జరుపుతూ అన్నదానం చేసుకుంటూ వస్తున్నాము. అదేవిధంగా అందరూ కూడా చేయాలని చెప్పి కోరుతున్నాం. గత ప్రభుత్వాన్ని కూడా మేము చాలా సార్లు విన్నవించినాం. అయ్యా, శ్రీకృష్ణదేవరాయల జయంతిని అధికారికంగా జరపాలని చెప్పడం జరిగింది. ఆ గవర్నమెంట్ వెళ్ళిపోయింది, కానీ మనకు ఏం చేయకుండా వెళ్ళిపోయినారు. జగమెరిగిన బ్రాహ్మణులకి తందమేలా అని మన సీఎం గారు కూడా రాయలసీమ వాసి, ఆయనకు కృష్ణదేవరాయల గురించి తెలియనిదంటూ ఏమీ లేదు. కానీ ఆయన కూడా గత సంవత్సరం నుంచి మనం విన్నవించుకుంటేనే కానీ చీమ గుట్టెట్టు కూడా లేదు ఆయనకు. ఆయన దీని మీద చర్య తీసుకొని కృష్ణదేవరాయల జయంతిని అధికారికంగా జరపడానికి ఆదేశాలు జారీ చేయాలని చెప్పి విన్నవించుకుంటున్నాము. ఆ విధంగా ఖచ్చితంగా ఆయన మీద మాకు నమ్మకం ఉంది. కాపు బలిజలు ఈ కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడి ఈ పొద్దు మిమ్మల్ని గెలిపించి ఈ విధంగా మేము మిమ్మల్ని పదవిలో కూర్చోబెట్టాం కాబట్టి మా విన్నపాన్ని మీరు మన్నించి ఖచ్చితంగా కృష్ణదేవరాయల జయంతిని జనవరి 27 జరిగేటట్టుగా, అధికారికంగా జరిగేటట్టుగా చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా బలిజలకు, కాపులకు వాళ్ళ దామాషి ప్రకారం రావాల్సిన రాజకీయ పదవులను వెంటనే వాళ్ళకు కట్టబెట్టాలని చెప్పి, అలా కాని పక్షంలో మీకు ఆ వర్గాలు దూరం అవుతాయని చెప్పి వాళ్ళకు విన్నవిస్తున్నాం. గత ప్రభుత్వం దూరం చేసుకొని బలిజ కాపులు ఏమైపోయిందో మీకు అందరికీ తెలుసు. ఈసారైనా కానీ మీరు మమ్మల్ని దగ్గరికి తీసుకొని మీరు అప్పులు చేసుకోకపోతే దాని మూల్యాన్ని 29 ఎన్నికలలో చూడాల్సి వచ్చిందని చెప్పి ఆయనకు విన్నవించుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళు మాత్రం ప్రతి బలిజలకు దూరం కాకుండా మాకు నమ్మకం ఉంది. ఈ ప్రభుత్వం కాపు బలిజలకు న్యాయం చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం.